శుభం వ్యాధసి గురుభ్యో నమః. ధనురాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, పంచమంలో శుక్రుడు, అలాగే సప్తమ స్థానంలో బృహస్పతి, రవి, బుధుడు, అలాగే భాగ్యస్థానంలో ఆల్మోస్ట్ కుజకేతులు ఇద్దరు కనిపిస్తున్నారు. ధనురాశి వారికి 7 నెలల శని వదిలేసింది, కానీ అర్ధాశ్యం శని మొదలైంది. తృతీయ స్థానంలో రాహు విక్రమ స్థానంలో ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. పంచమంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో బృహస్పతితో పాటు రవి కూడా అక్కడ కూర్చున్నాడు, గురుడు అస్తంగతుడై ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు భాగ్యంలో ఎప్పుడైతే కుజకేతువులు ఇద్దరు కలిసి ఉన్నారో భాగ్యాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయడానికి ఒక లక్ కూడా ఫేవర్ అవ్వాలి. సో ఉద్యోగం మారాలని ప్రయత్నం చేసినా ఇక్కడ ఎంత వస్తుందో అక్కడ కటింగ్స్ పోగా అంతే వచ్చేటట్టు ఉంటుంది తప్ప పెద్ద డెవలప్మెంట్ కనబడదు. స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అర్ధాశ్యం శని కూడా ఉంది కాబట్టి. సో ఉద్యోగ ప్రయత్నం ప్రస్తుతానికి ప్రయత్నం చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారం కూడా, వ్యాపారాన్ని ఉన్నది నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయండి తప్ప విశేషంగా ఏదో చేయాలని మాత్రం ప్రయత్నం చేయకండి. ఈ 15 రోజుల్లో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మాత్రం అనుకూలమైన వాతావరణం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగరీత్యా ముందుకు వెళ్ళాలి, సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఒక అనుకూలమైన వాతావరణం అయితే బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మీకు శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు. అదేవిధంగా మధ్యవర్తిత్వం వహించడం వల్ల కొంతవరకు మానసిక ఒత్తిడి ఉంటుంది, అదేవిధంగా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అయితే ఏంటంటే కొంచెం ఆచితూచి వ్యవహరించు చాలా అవసరం పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంలో కూడా కొంతవరకు ఇబ్బంది పడ్డాము, మానసిక ఒత్తిడి పొందడం. రవి అక్కడ 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా ఎంతైనా అవసరం పడుతుంది. అలాగే అర్ధాశ్యం శని ప్రభావం దిగువ భాగంలో కొంతవరకు ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొంత స్కిన్కి సంబంధించినది, న్యూరో సంబంధించిన కొన్ని రోగాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మెడికల్ చెకప్ చేసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ధనురాశి వారు అన్ని విధాలుగా ఆరోగ్యకరంగా ఉండడానికి, మానసిక ఒత్తిడి బయటపడడానికి నిత్య అభిషేకం చాలా అవసరం పడుతుంది. అభిషేకం అంటే శివునికి అభిషేకం. నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, ప్రస్తు సూక్తం, ఏదో ఒక సూక్తం ద్వారా, పంచసూక్తాల్లో ఏదో ఒక సూక్తం ద్వారా అభిషేకం చేయడం, ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కొంచెం ఊరటగా ఉంటుంది. భాగ్యంలో కుజకేతువులు ఒక రకంగా అదృష్టాన్ని ఆపుతుంటే చతుర్థంలో శని, అర్ధాశ్యం శని ప్రభావం చూపిస్తున్నాను కాబట్టి ఒక రాహు 3వ ఇంట్లో ఉన్న రాహువే ధైర్యంగా ముందు అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గురుడు అనుకూలిద్దామన్నా కూడా రవితో కలిసిపోయాడు కాబట్టి డెఫినెట్గా అస్తంగతులు అయ్యాడు కాబట్టి గురుబలం ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్త. అంటే ఇప్పుడు శని ప్రభావమా, కుజుడి ప్రభావమా, దేని ప్రభావం మనకు తెలియదు. మనకు కొంత అనారోగ్యాన్ని ఏదో రకంగా చూపిస్తుంది, చిరాకు చూపిస్తుంది. కాబట్టి ఈ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.